హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ ఏ మంత్రం వేసవి 35 భాగాన్ని వినిద్దాం. ఆర్యన్ మాటలు అర్థం కాక అలా చూస్తూ ఉంది భూమి. అభి మనసులో అసలు విక్రమ్ ఎందుకు ఇలా చేస్తాడు, పైగా ఆర్యన్ అంటే ఎందుకంత కోపం, పైగా మంచి ఫ్రెండ్సే కదా, అంటే నేను లేని టైంలో ఏదో జరిగింది అందుకే విక్రమ్ అంత కోపంగా ఉన్నాడు అనుకున్నాడు. ఆర్యన్ అసలు ఈ విక్రమ్ ఎవరు, నీ ఫ్రెండ్ అయితే అచ్చం నీలా ఉన్నాడే, అసలు ఎందుకు నువ్వంటే అంత కోపం, గౌతమ్ అన్నయ్యని కూడా బాధపడొద్దు అంటున్నావు, అసలు ఏం జరిగింది ఆర్యన్ అని అడిగింది. అవును ఆర్యన్, అసలు ఏం జరిగింది, విక్రమ్ ఎందుకు ఆంటీని చంపాడు, అయినా వాడు మన ఫ్రెండ్ కదరా, నేను లేని టైంలో మీ ఇద్దరు గొడవ పడ్డారా అని అడిగాడు. ఒక రకంగా గొడవ లాంటిదే, కానీ ఇద్దరి జీవితాలకి సంబంధించిన, రెండు కుటుంబాలకి సంబంధించిన గొడవ అన్నాడు. రే అసలు నువ్వేం మాట్లాడుతున్నావురా, కొంచెం అర్థమయ్యేలా చెప్పు, ఇద్దరి జీవితాలు ఏంటి, రెండు కుటుంబాలు ఏంటి, వాడేం చెబుతాడు అభి, నేను చెబుతాను. అసలు ఇదంతా నా వల్లే, మనసులో మాట ఎవరికి చెప్పకుండా, ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా తప్పు చేసి ఈరోజు నా కారణంగా సుమా ఆంటీ గారు వాడి చేతుల్లో చనిపోవాల్సి వచ్చింది. రే గౌతమ్, ఏంటిది చిన్నపిల్లల్లా ఏడుస్తున్నావు, ప్లీజ్ ముందు ఏడవడం ఆపు అన్నాడు. లేదు ఆర్యన్, నా కారణంగా నువ్వు చాలా నష్టపోయావు, నవ మోసాలు మోసి కని పెంచి నిన్ను గారాభంగా చూసుకునే అమ్మ నీకు దూరమైంది అంటే నా కారణంగానే కదా, లేదంటే ఈరోజు అమ్మని కోల్పోయేవాడివి కాదు, అంతా నా వల్లే అన్నాడు గౌతమ్. భూమికి అసలు జరిగింది చెప్పకుండా ఎందుకు ఇలా ఏడుస్తున్నాడు అన్నయ్య, ఈ ఆర్యన్ కూడా ఏమి మాట్లాడుతున్నాడో నా బుర్రకు అర్థం కావటం లేదు అనుకుంది. గౌతమ్ ప్లీజ్ రా, ఎప్పుడు అలా అనుకోకు, చూడు నువ్వు నా ఫ్రెండ్వి, అలాంటిది నీ ప్రేమని వేరొకరు సొంతం అవుతుంటే చూస్తూ ఎలా ఉంటాను, కాకపోతే ఆ రోజు నాకు వేరే దారి లేదు, అందుకే అందరి ముందు అలా చేయాల్సి వచ్చింది అన్నాడు ఆర్యన్. కాకపోతే విక్రమ్ కోపంలో న్యాయం ఉంది, కానీ వాడికి నా మీద ఇంత కోపం ఉంటుందని అస్సలు అనుకోలేదు, బహుశా వాడు అంత కోపంగా ఉన్నాడని తెలిస్తే వాడికి నచ్చజెప్పేవాడిని, కానీ ఆ అవకాశం రాకుండానే నాకు దూరం అయ్యాడు, మా అమ్మని కూడా దూరం చేశాడు అన్నాడు. విశాల్, వరుణ్ ఇద్దరు గౌతమ్ని ఓదారుస్తారు. ఆర్యన్ అభి భూమిల వైపు చూసి చెబుతాను అని. గౌతమ్ ఒక అమ్మాయిని ప్రేమించాడు, వాడు ప్రేమించినట్టు ఎవరికీ తెలీదు, చివరికి మాకు కూడా అన్నాడు. ఒకరోజు ఏమైందంటే గౌతమ్ ఒంటరిగా రూమ్లో కూర్చొని బాధపడుతున్నాడు. రే ఏమైందిరా, ఎందుకు ఇలా రూమ్లో ఉన్నావు, పైగా విక్రమ్ అన్నయ్య పెళ్ళి కదా, మనం రాకపోతే విక్రమ్ బాధపడతాడు, పదా వెళ్దాం అన్నాడు. గౌతమ్ ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటాడు. రే ఏం మాట్లాడకుండా ఇలా మూడిగా కూర్చొని ఉన్నావేంట్రా, అసలు ఏమైంది, రే కంట్లో ఆ నీళ్ళేంట్రా గౌతమ్, ఆర్ యు ఓకే, చెప్పరా అసలు ఏమైంది నీకు అని అడిగాడు ఆర్యన్. ఒక్కసారిగా ఆర్యన్ని హత్తుకొని ఏడుస్తూ, ఎలా రావాలి మామ, ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి మరొకరికి సొంతం అవుతుంటే నేను సంతోషించి పెళ్లి చూడాలా, లేదంటే తన కళ్ళల్లో కన్నీటి చుక్కలు చూసి నేను చేతకాని వాడిని నిరూపించుకోవాలా అన్నాడు గౌతమ్. రే అసలు నువ్వేం మాట్లాడుతున్నావు, నువ్వు ప్రేమించడం ఏంటి, అయినా ఎప్పుడు నాకు చెప్పలేదే, సరే అదంతా వదిలే, చెప్పు ఆ అమ్మాయి డీటెయిల్స్, నేను వెళ్ళి ఇంట్లో వాళ్ళతో మాట్లాడి పెళ్లి చేస్తాను అన్నాడు. ఆల్రెడీ అమ్మా నాన్న వెళ్ళారు, వాళ్ళు కనీసం మర్యాద కూడా ఇవ్వకుండా అవమానించారు, అప్పటికీ నేను తిరగబడ్డాను, కానీ ఏం లాభం లేదు, మమ్మల్ని ఎదిరించి నా కూతుర్ని పెళ్లి చేసుకోవాలని చూస్తే నేను మా ఆవిడ చేస్తామంటూ బెదిరించారా, అందుకని నువ్వు భయపడి వెనక్కి వచ్చేసావా, మరి ఏం చేయమంటావు, నా కారణంగా ఒక కుటుంబం ప్రాణాలు తీసుకుంటుంటే నాకు సంతోషంగా ఉంటుందా, పైగా నేను ప్రేమించిన నిషా కూడా సంతోషంగా ఉంటుందా, అర్థమైంది, ఇప్పుడు చెప్పు అమ్మాయి ఎక్కడుంది, ఎవరితో పెళ్లి జరుగుతుంది అని అడిగాడు. ఎవరితోనో కాదురా, విక్రమ్ అన్నయ్యతోనే జరుగుతుంది, నిషా అనే పెళ్లి కూతురు అన్నాడు. వాట్ అన్నాడు ఆర్యన్. అవునరా, అసలు ఈ విషయం నేను విక్రమ్తో మాట్లాడదామనుకున్నా, కానీ వాడు ఒకటే అన్నాడురా, మా అన్నయ్యకి చాలా రోజుల తర్వాత పెళ్లి జరుగుతుంది, నిషా ఎవరో కాదు మా మరదలు, ఈ పెళ్లి కారణంగా విడిపోయిన మా రెండు కుటుంబాలు కలుస్తాయని చెప్పాడు, అప్పుడు అనిపించింది ఒక ఫ్రెండ్గా వాడి సంతోషం కాదనలేకపోయాను, మనసులో నా ప్రేమని చంపుకున్నాను అన్నాడు గౌతమ్. షబాష్ గౌతమ్, రే ఒక అమ్మాయి ప్రేమ అంటే నీపై పెట్టుకున్న నమ్మకం, ఒక్క మాటలో చెప్పాలంటే వాళ్ళు ప్రేమిస్తే గుండెల్లో మనల్ని పెట్టుకుని చూస్తారు, ఒక్క మాటలో చెప్పాలంటే వాళ్ళ ప్రపంచంలో మనల్ని రాకుమారిలా చేస్తారా, అలా అని ఫ్రెండ్కి మోసం చేయటం అనమనటం లేదు, జరిగింది చెబుదాం, విక్రమ్ని ఒప్పించే బాధ్యత నాది, సరేనా, ముందు పద అన్నాడు ఆర్యన్. రే ఆర్యన్, రే ఇది ఒక అమ్మాయి జీవితం రా, అలానే నా ఫ్రెండ్ బాధపడితే చూడలేను, అలా అని విక్రమ్ని మోసం చేయలేను, పద అంటూ చేతిని పట్టుకుని పెళ్లి మండపం దగ్గరికి తీసుకుని వెళ్ళాడు. ఇదే నా పెళ్లి మండపం అని అడిగారు. అవునరా, పద లోపలికి వెళ్దాం. విక్రమ్ ఏడ్రా, ఎక్కడా కనిపించడం లేదు. నమస్తే అంకుల్, విక్రమ్ ఎక్కడా కనిపించడం లేదు అని అడిగాడు. వాడు ఇప్పుడే బయటికి వెళ్ళాడు ఆర్యన్, చెప్పు ఏమైంది అన్నాడు. ముహూర్తం టైం అయిపోతుంది, చెప్పకపోతే ఇద్దరు జీవితాలు తారుమారవుతాయి అనుకున్నాడు మనసులో. ఏం లేదు అంకుల్, ఇలా చెప్పడం తప్పో ఒప్పో నాకు తెలియదు, కానీ పెళ్లి కూతురికి ఈ పెళ్ళి అంటే ఇష్టం లేదు, ఎందుకంటే గౌతమ్ని ప్రేమించింది అన్నాడు షాక్తో. ఏంటి ఆర్యన్ నువ్వు చెప్పేది, గౌతమ్ నిషా ఇద్దరూ ప్రేమించుకున్నారా అని అడిగాడు.
అవును అంకుల్, ప్లీజ్ మీరే ఎలా అయినా సరే ఈ పెళ్లిని ఆపాలి అన్నాడు ఆర్యన్. కొడుకు వైపు చూసిన విశ్వనాథ్ గారు ఇప్పుడే సంతోషంగా ఉన్నాడు, వాడి సంతోషం దూరం చేయనా అంటూ నిషా వైపు చూశాడు. తలదించుకున్న జీవం లేని బొమ్మలా చూడగానే బాధపడుతూ, నా కొడుకుని పెళ్లి చేసుకుంటే దూరమైన బంధుత్వం నాకు దగ్గరవుతుందేమో అనుకున్నా, కానీ ఇలా. విశ్వ అంకుల్ ఏమైంది, ఏం మాట్లాడరేంటి అన్నాడు ఆర్యన్. అసలే పరువంటే ప్రాణాలిచ్చే నేను ఇప్పుడు నా కొడుకు పెళ్ళి నా చేతులారా ఆపితే నా పరువు అంతా పోతుంది. నలుగురిలో చులకలుగా నేను నవ్వుల పాలవ్వాలి. లేదు, అలా జరగకూడదు. నా కొడుకు పెళ్లి జరగాలి, లేదంటే పీటల మీద వెళ్ళి పెళ్లి ఆగిపోయిందని నా కొడుకుని హేళన చేస్తారు అనుకున్నాడు మనసులో. ఆర్యన్ ఇప్పటికిప్పుడు పెళ్లి ఆపటం అంటే జరగని పని అన్నాడు. మీరేనా ఇలా మాట్లాడుతుంది? పెళ్లి జరిగితే మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఇద్దరు సంతోషంగా ఉండరు. ప్లీజ్ అంకుల్, మీ పంతాలకు పోయి ఇద్దరి జీవితాలను నాశనం చేయకండి. నిషాని చూడండి ఎలా ఉందో, అదే స్థానంలో మీ కూతురుంటే ఇలానే మాట్లాడతారా అన్నాడు ఆర్యన్ అన్నాడు. కోపం వచ్చిందా అంకుల్? ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ కొడుకు సంతోషంగా జీవితాంతం నవ్వుతూ ఉండాలంటే ఈ విషయం అజయ్తో చెప్పండి ప్లీజ్. చూడు ఆర్యన్, నువ్వు ఎంతగా బ్రతిమలాడినా జరగని పని. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేదంటే నా స్టైల్లో నిన్ను గౌతమ్ని పంపించాల్సి వస్తుంది అన్నాడు. నా ఉద్దేశం అయితే మీరు పరువు పోతుంది, అందరిలో నా కొడుకు నవ్వులు పాలవుతాడు అనే కదా ఆలోచిస్తున్నారు. రోజులు మారాయి అంకుల్, ఒకసారి బయట ప్రపంచాన్ని చూడండి ఎలా ఉందో. అయినా మీరొక బిజినెస్ మ్యాన్ కదా, మీకు తెలుసు కదా ఈ సమాజం ఎలా ఉంటుందో అన్నాడు. ఆర్యన్, నువ్వు నాకు నచ్చ చెప్పాలని చూడకు, చెబుతున్నా కదా, ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి, లేదంటే ఏం చేస్తానో నాకే తెలియదు అన్నాడు. ఇప్పటి వరకు మీకు ఓపికగా చెప్పాను, కనీసం అర్థం చేసుకొని మీ పెద్ద కొడుకు అజయ్తో చెబుతారు, కానీ మీరు మాత్రం కొడుకు సంతోషం కోసం ఆలోచించకుండా ఇలా మూర్ఖంగా మాట్లాడుతున్నారు అన్నాడు ఆర్యన్. ఏంటి ఆర్యన్, కొడతారా? కొట్టండి, పంపించండి మనుషుల్ని, అవసరమైతే వాళ్ళని చంపైనా సరే నిషాతో గౌతమ్ పెళ్లి చేస్తా, ఎంతకైనా తెగిస్తా. చెబుతుంటే అర్థం చేసుకోకుండా ఇలా మాట్లాడుతున్నారు అన్నాడు. పెళ్లికి వచ్చిన గెస్టులందరూ ఆర్యన్ విశ్వనాథ్ వైపు చూస్తున్నారు. ఎందుకో తెలీదు, విశ్వాకి అవమానంగా అనిపించింది. కానీ ఆర్యన్ మాత్రం చాలా ఓపికగా శాంతంగా నచ్చజెప్పడానికి తన ప్రయత్నాలు తాను చేస్తున్నాడు. ఆర్యన్ మాటలకి విసుగు చెందిన విశ్వనాథ్, ఇంకా చాలా ఆర్యన్, విని విసుగొస్తుంది, నాకు దయచేసి వెళ్ళు, లేదంటే ఏం చేస్తానో నాకే తెలియదు అన్నాడు. ఇంకా సహనం నశించిన ఆర్యన్, నేను చెప్పి విసిగిపోయాను, ఈసారి నేనేం చేస్తానో మీరే చూడండి. పంతులు గారు మంత్రాలు ఆపండి అన్నాడు. అందరూ ఆశ్చర్యంగా ఆర్యన్ వైపే చూస్తారు. ఆర్యన్, వద్దురా, విక్రమ్ బాధపడతాడ్రా, నా ప్రేమ కారణంగా వాడిని నేను కోల్పోలేనురా ప్లీజ్ అన్నాడు గౌతమ్. వాడు అర్థం చేసుకుంటాడు, ఎందుకంటే మన ఫ్రెండ్ వాడు. ముందు నువ్వు వెళ్ళి పంతులు గారి దగ్గర ఉన్న పసుపు తాడు తీసుకుని నిషా మెడలో కట్టు, ఎవరు అడ్డొస్తారో నేను చూస్తాను అన్నాడు. ఆర్యన్, రేయ్ చెప్పింది చెయ్యి, ఇక్కడ అందరికీ వాళ్ళ స్వార్థం కోసం ఆలోచించడం తప్ప ఇక్కడ జీవితాలు ఏమైపోతాయన్న బాధ ఎవరికీ లేదు, నువ్వు వెళ్ళు అన్నాడు. విశ్వనాథ్ కోపంతో ఆర్యన్ షర్ట్ కాలర్ పట్టుకొని, రేయ్ వీడేంటో ఎక్కువ చేస్తున్నాడు, వీడి వెనక తోకలా వచ్చిన వీడిని ఇద్దరినీ కలిపి చెతక్కొట్టండి అన్నాడు. గౌతమ్, ముందు నువ్వు వెళ్ళు, పసుపు తాడు కట్టు, ఎవరిని చెతక్కొడతారో నేను చూస్తాను అంటూ తన మీదకి వస్తున్న అందరినీ కొట్టడం మొదలుపెట్టాడు. సారీ అజయ్, నీకు చెప్పకపోవడం తప్పు నాదే, కానీ నా మనసులో ఉంది గౌతమ్, తనని తప్ప నేను వేరే ఎవరిని ఊహించుకోలేను అంటూ పైకి లేచి గౌతమ్ దగ్గరకు వచ్చేసింది. గౌతమ్ ఆర్యన్ వైపే చూశాడు. ఇరు కుటుంబాలతో నచ్చ చెప్పడానికి చూస్తుంటే విశ్వనాథ్ ఇంకా రౌడీలు తన మీదకి దాడి చేస్తున్నారు. ఒకవైపు వాళ్ళని కొడుతూ గౌతమ్ వైపు చూసి, వినే రకాలైతే కాదు ఇవి, తాలికట్టు అన్నాడు. ఆర్యన్ అంతలా పోలికేక పెట్టేసరికి గౌతమ్ జడిసి నిషా మెడలో పసుపు తాడు కడతాడు. అజయ్ వైపు చూసిన ఆర్యన్, సారీ అజయ్ గారు, నేను ఎంత నచ్చజెప్పడానికి చూసినా కానీ వినలేదు, కనీసం మీరైనా అర్థం చేసుకోండి, తనని పెళ్లి చేసుకుంటే మీరు కూడా సంతోషంగా ఉండరు అన్నాడు. నన్ను క్షమించు పెద్ద బావ, గౌతమ్ గురించి చెప్పకుండా తప్పు చేశాను, కారణం అమ్మా నాన్న, గౌతమ్ లేకుంటే నేను కూడా లేను అన్నది. ఆర్యన్ గౌతమ్ నిషాలను తీసుకుని బయటకు వచ్చేశాడు. ఆర్యన్కి తెలియని విషయం, అందరినీ కొడుతూ విశ్వనాథ్ గారితో కోపంగా మాట్లాడుతూ పెళ్లి చేసిందంతా చూశాడు విక్రమ్. కానీ ముందు జరిగిన సంఘటన ఆర్యన్ విశ్వనాథ్ గారికి నచ్చ చెప్పడం అదంతా విక్రమ్కి తెలియదు. ఆర్యన్ వెళ్ళగానే, ఫ్రెండ్ అనుకున్నాను కానీ మీ ఇద్దరు నాకు నమ్మక ద్రోహం చేశారు కదరా అనుకున్నాడు. ఇది జరిగింది. వాడికి ఈ గొడవ తెలిసిన క్షణం నుంచి ఇప్పటి వరకు మా ఫేస్ కాదు కదా, వాడి జాడ కూడా తెలియనంతగా మాకు దూరం ఉన్నాడు. ఇదంతా విన్న అభి, భూమి ఆలోచిస్తూ ఉన్నారు. ఇదిరా జరిగింది. ఆ రోజు విశ్వనాథ్ గారికి ఎంతో నచ్చ చెప్పడానికి చూశాను కానీ వినలేదు, అందుకే ఆ రోజు అలా చేయాల్సి వచ్చింది. ఒక రకంగా కూడా బాధగా ఉంది, నా కారణంగా అజయ్ బాధపడ్డాడని. లేదార్యన్, ఒక్క నిమిషం, విశ్వనాథ్ గారు అన్ని కోణాల్లో ఆనించి నిర్ణయం తీసుకుని ఉంటే ఆ రోజు అంత దూరం వచ్చేది కాదేమో, ఆయన శాంతంగా ఆలోచించి ఉంటే బాగుండేది. ఇంకా విక్రమ్ అంటావా,
కోపం ఉండవచ్చు, కానీ మనుషుల్ని చంపేంత కోపం పెంచుకున్నాడంటే దానికి అర్థం ఏంట్రా? అదేరా అర్థం కావటం లేదు. ఎందుకు అమ్మని చంపాడు? మరి అంత పగ పెంచుకునే అవసరం ఏమొచ్చిందని? అంటే నేను భూమిని పెళ్లి చేసుకున్నాననా? ఎందుకు సార్ ఆ అమ్మాయిని అలా వదిలేశారు అని అడిగాడు. తనకి చిన్న గాయమైనా నేను తట్టుకోలేను శ్రీను. ఎందుకంటే ప్రేమించాను, కానీ నా దురదృష్టం కొద్దీ తను మరొకరు సొంతమైంది. వాడు నా కుటుంబం పరువు మాత్రమే తీశాడు, కానీ నా జీవిత ఆనందం కూడా సొంతం చేసుకున్నాడు. విక్రమ్ సార్, భూమిని మీరు ప్రేమించినప్పుడు మీరు మీ మనసులో మాట చెప్పాలి కదా. చెప్పకుండా ఎలా తెలుస్తుంది మనసులో ఉన్న ప్రేమ అన్నాడు. నువ్వు చెప్పేది నిజమేరా శ్రీను. నేను చెప్పడానికి ప్రిపేర్ అయ్యాను, కానీ అంతలోనే ఈ ఆర్యన్ తనని పెళ్లి చేసుకున్నాడు. ఎందుకు సార్ ఆర్యన్ అంటే అంత కోపం? మీ అన్నయ్య పెళ్లి ఆపాడనా? చేతిలో ఉన్న వైన్ గ్లాస్ పక్కన పెట్టి దవడ కండరం బిగించి మరోవైపు కంటి నిండా నీళ్లతో పూడికిపోయిన స్వరంతో, పెళ్లి ఆపినందుకు బాధ లేరా శ్రీను? పెళ్లి జరగలేదని మనసులో చిన్న కోపం, బాధ కలిగింది నిజమే, కానీ వాడు వెళ్ళిన తర్వాత జరగని నష్టం నా కుటుంబానికి జరిగింది. ఏంటి సార్ మీరు చెప్పేది? అవునరా శ్రీను, పెళ్లి ఆగిపోగానే పెళ్లికి వచ్చిన పెద్దలు ఇంకా అందరూ కలిసి సూటిపోటు మాటలు మాట్లాడి మా కుటుంబం పరువు పోయిందని నోటికొచ్చినట్లు మా అందరినీ హేళన చేశారు. నేను అన్నయ్య అర్థం చేసుకున్నాం ఈ మాటలు అంతే కదా అని. కానీ నాన్న మాత్రం ఆ మాటలకి తట్టుకోలేక పరువు పోయి అందరి ముందు నవ్వులు పాల అయ్యామని గదిలోకి వెళ్ళి మా అందరికీ శాశ్వతంగా దూరం అయ్యారు. ఆ బాధ నా కుటుంబానికి ఎంతగా ప్రభావం చూపింది అంటే చివరికి అన్నయ్య కూడా జీవితంలో పెళ్లి చేసుకోనని ఒంటరిగానే మిగిలిపోయాడు. ఇంకా అమ్మ కూడా మనిషిగా ఉందే కానీ జీవం లేని ప్రాణిగా ఆర్యన్ చేసిన పని అంతగా మా కుటుంబాన్ని మలుపు తిప్పింది. విక్రమ్ మాటలు విన్న శ్రీను, సార్ ఎప్పుడూ మీ కంట్లో నేను నీళ్లు చూడలేదు, కానీ మీరు ఎంత బాధపడుతున్నారో మీ మాటల్లోనే తెలుస్తుంది. కానీ ఒక్క మాట చెప్పనా, మీరు కోపడనంటే? ఏంటి శ్రీను అన్నాడు. ఆర్యన్ ఒక అమ్మాయి జీవితం బాధపడకూడదని, అలానే ప్రాణ స్నేహితుడు కన్నీరు చూడకూడదని ఈ పని చేశారు. ఒకసారి మీరే ఆలోచించండి. మనమంటే ఇష్టం లేని అమ్మాయి మనతో కాపురం చేస్తుందా? లేదు. ఆర్యన్ అలా ఆలోచించి ఈ పెళ్లి చేశారు. ఇంకా పరువు కోసం ప్రాణాలిచ్చే మీ నాన్నగారు ఒకసారి ఆర్యన్ మాటలు అర్థం చేసుకుని ఉంటే అంటూ ఆగిపోయాడు. కారణం కోపంగా ఉగ్రరూపంతో బుసలు కొట్టే త్రాచుపాములా విక్రమ్ కోపం తారస్థాయిలో చేరుకుంది. ఏం మాట్లాడుతున్నావు? మా నాన్న ఆలోచించి అర్థం చేసుకోవాలా? కనీసం వాడైనా నచ్చ చెప్పాలని చూశాడా? వచ్చి హీరోలా ఫైట్ చేసి పెళ్లి చేసి వెళ్ళాడు, కనీసం నాతో ఒక్క మాట చెప్పకుండా. సీను, నమ్మిన స్నేహితుడు మనకి నమ్మక ద్రోహం చేస్తే అది తట్టుకోలేం. అలానే ఆర్యన్ చేశాడు. తండ్రిని పోగొట్టుకున్న నేను ఆ బాధ ఎలా ఉంటుందో తెలియాలని నేను వాడి విషయంలో ఇంతలా రగిలిపోతున్నాను. వాడి కారణంగా పరువు పోయింది. మా 2 కుటుంబాలు మాకు దూరం అయ్యాయి. ఇంకా మా ప్రపంచమైన నాన్న కూడా దూరం అయ్యారు. ఇంకా అన్నయ్య జీవితంలో సంతోషం లేకుండా బిజినెస్లో మునిగిపోయి తనని తాను మరిచిపోయాడు. ఇంకా నాకు ప్రేమించిన అమ్మాయిని దూరం చేశాడు. ఇంతలా వాడు మా విషయంలో చేశాడు. నువ్వే చెప్పు, ఆర్యన్ చేసింది తప్పు కాదా? చెప్పు, తప్పు కాదా అన్నాడు. విక్రమ్ అరుపులకి భయపడి ఒక అడుగు వెనక్కి వేసి సార్ అన్నాడు. బయటికి వెళ్ళి సీను అన్నాడు. ఆర్యన్, ఎందుకు ఇలా చేశావురా? నీకు తెలుసా, నీతో స్నేహం నిజంగా చెప్పలేని ఆనందం, రంగుల లోకం. నమ్మితే ప్రాణాలు ఇస్తావు, కానీ నాకే ఎందుకురా ఇలా చేశావు? నీకు తెలుసా నేను ఎంత బాధపడుతున్నానో? నాన్ననే కాదు, నిన్ను నీ స్నేహం కూడా వదులుకొని ఒంటరిగా అయిపోయాను. రాక్షసుల్లా మారిపోయాను. నన్ను ఒక మృగంలా మార్చేసావు కదరా. వదలను. ఆ భూమి నాదే. నీ చావు నా చేతుల్లోనే అనుకున్నాడు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.